హలో ఫ్రెండ్స్, నేను మీ దేవా. వెల్కమ్ టు ది కల్కి ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు మీ ముందుకు నేను ఒక కొత్త చరిత్రతో వచ్చాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే తడికులపూడి శ్రీ గంగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఇది ఏలూరు పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని చరిత్ర ఏంటంటే దగ్గర దగ్గర ఈ గుడి 800 ఏళ్ల కిందట కట్టిన గుడి. ఇది వెంగి చాళుక్య రాజులు కట్టించారని స్థల పురాణం ప్రకారం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఈ గుడి స్థల పురాణం ప్రకారం ఈ గుడిలో శివలింగాన్ని స్వయంగా మహాభారతంలోని భీష్మ పితామహులు వారే వచ్చి స్వయంగా ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ స్థల పురాణం ప్రకారం చెప్పుకుంటూ ఉంటారు. పూర్వం ఈ గుడిలో శివలింగం మెరుస్తూ ఉండేదట. అలా మెరుస్తూ ఉంది కాబట్టి తలుకులు అంటే మెరుపులు, అలా తలుకులు పోయింది కాస్త కాలక్రమేణా తడికిలపూడి కింద ఇక్కడ ఏర్పడింది. అలా తలుకులు పోయిందని తడికిలపూడి, అలా తడికిలపూడి కింద ఇక్కడ ఈ ఊరు ఏర్పడింది. సో ఇలాగా ఈ శివలింగం పేరు మీదగానే ఈ ఊరికి కూడా ఈ పేరు వచ్చింది. ఇంకో చరిత్ర ప్రకారం ఏంట్రా అంటే ఇందులో శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే దీన్ని బెనారస్ శివలింగం అని కూడా అంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి నేను చెప్పిన కదా. మీకు నచ్చినట్టయితే చివరిదాకా చూసినట్టయితే ప్లీజ్ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. మన ఇన్స్టాలో కూడా కల్కి ఇండియన్ కల్చర్ అనే పేజ్ ఉంది, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా ఉంటాను. జై హింద్.